వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ మానవహారంలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రజా ఆగ్రహం వ్యక్తమైంది. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ 05 మండలముల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముందుగా వెంకటేశ్వర కళ్యాణ మండపం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పూతలపట్టు బజార్లో ర్యాలీ నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సూపర్ 6 పేరుతో యువత, మహిళలు, రైతులు, విద్యార్థులు, పేదలకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అమలైన సంక్షేమ పథకాలను నిలిపివేసి 2 ఏళ్లలోనే భారీ అప్పులతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందన్నారు. డిఎస్సి నియామకాలలో అక్రమాలు, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, నిరుద్యోగ యువతను మోసం చేయడం, రాయలసీమ నీటి హక్కులను నిర్లక్ష్యం చేయడం, ప్రజల సమస్యలు ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేయడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, ప్రజలు ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు ఈ పోరాటం కొనసాగుతుందని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మర్చిపోవచ్చేమో కానీ ప్రజలు మాత్రం మర్చిపోలేదని, ప్రజా తీర్పు తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, మాజీ జెడ్పీటీసీ కుమార్ రాజా, జెడ్పీ వైస్ చైర్మన్ ధనుంజయ రెడ్డి, రాష్ట్ర మేధావుల సలహాదారు పూతలపట్టు జగదీశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ పరిశీలకులు బాబ్జాన్, మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ జిల్లా యువత అధ్యక్షులు మహేంద్ర, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జయశంకర్, మండల యువత అధ్యక్షులు గజేంద్ర, మండల ఎస్సీ సెల్ నాయకులు నాగరాజు, మండల బీసీ సెల్ నాయకులు ముగిలీశ్వర, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కుమార్ గారి ఆధ్వర్యంలో పూతలపట్టు నియోజకవర్గంలో అతి పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సునీల్ కుమార్ గారు సమన్వయకర్త, అలాగే పరిశీలకులు శ్రీ బాబ్జాన్ గారు, పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు, పెద్దలు కుమారాజా గారు, పెద్దలు ధనంజయ రెడ్డి గారు మరియు బుజ్జిరెడ్డి గారు, ఇక వేదిక మీద ఉన్న అందరికీ, అశేషంగా విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయాభిలాషులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, పత్రికా సోదరులందరికీ పేరు పేరు నమస్కారం. 2 ఏళ్లు పూర్తి కావస్తుండగా మా యొక్క ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశాల మేరకు ఒక నిరసన కార్యక్రమాన్ని ఈరోజు పూతలపట్టు నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా యొక్క పూతలపట్టు నియోజకవర్గ పరిశీలకులు బాబ్జాన్ గారు, అలాగే ఎక్స్ఎమ్మెల్యే గౌరవనీయులు లలిత కుమార్ గారు, మరియు ఎక్స్ జెడ్పీ చైర్మన్ కుమారాజా గారు, అలాగే ఎక్స్ వైస్ జెడ్పీ చైర్మన్ ధనంజయ రెడ్డి గారు, మరియు ఐరాల మండల కన్వీనర్ బుచ్చిరెడ్డి గారు, మరి స్థానిక నాయకులు, స్టేట్ నాయకులు జగదీష్ రెడ్డి గారు, అట్లాగే మా యొక్క మంగారపాలెం కన్వీనర్ పాలేరు రామచంద్ర రెడ్డి గారు, తవనంపల్లి మండల కన్వీనర్ హరిరెడ్డి గారు, ప్రతి ఒక్కరూ ఇక్కడ ఇచ్చేటటువంటి మహేంద్ర, గజేంద్ర, కిషోరు, చాలామంది నాయకులు ఈరోజు అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేయడం మీరందరూ కూడా చూశారు. కారణం ఏంటంటే 2 సంవత్సరాలకు ముందు ఎన్నికల సమయంలో ప్రతి గడపకు వచ్చి సూపర్ 6 హామీలు ఇచ్చి బాండ్ల రూపంలో ప్రతి కుటుంబానికి కూడా వెళ్ళి, ఇదిగో మేము అధికారంలోకి వస్తే మీ కుటుంబంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారుల సంఖ్య ఇది, వారికి ఇంత అమౌంట్ ప్రతి సంవత్సరము వస్తుంది, తద్వారా 5 సంవత్సరాల్లో మీకు ఈ కుటుంబానికి ఇంత లబ్ధి చేరుతుందని చెప్పి, ఇన్ని లక్షల రూపాయలు వస్తుందని చెప్పి ప్రతి కుటుంబానికి వెళ్ళి బాండ్ల రూపంలో చంద్రబాబు సంతకము, పవన్ కళ్యాణ్ గారి యొక్క సంతకంతో బాండ్లు ఇచ్చి వారి నమ్మకాన్ని చూరగొని ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం కానివ్వండి, కూటమి ప్రభుత్వం కూడా ఈ 2 ఏళ్లలో వీరు చేసినటువంటి అభివృద్ధి చూస్తే
లేదంటే సూపర్ 6 పథకాలు చూస్తే అట్టర్ ఫ్లాప్ పథకాలుగా మిగిలిపోయాయి. ఏమాత్రం కూడా ప్రజలకి ఒక్క పథకం కూడా ఇంటికి చేరకుండా ఈరోజు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ హయ్యాయి అని చెప్పి ఈరోజు భజన చేసుకుంటున్నారు. చంద్రబాబు గారు మాట్లాడుతూ మరి సూపర్ 6 పూర్తి చేసేసాము, ఎవరైనా దీని మీద మాట్లాడితే వారి నాలుక మందం అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు గారు ఈ విధమైనటువంటి పచ్చి అబద్ధాలని, పచ్చి మోసాలని చేస్తూ ప్రజలకు నయవంచన చేస్తూ ఈరోజు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఎండగట్టడం కోసమే ఈరోజు మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేశాం. మీరు అందరూ చూశారు ఎంత పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలు తరలి వచ్చారో. మరి ఆ రోజు దాదాపు 5 సంవత్సరాల పరిపాలనలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పటికీ కరోనా లాంటి ఒక సంక్షోభం కూడా ప్రపంచానికి వస్తే తను చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఆపకుండా అటు డీబీటీ ద్వారా కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ ఈ రాష్ట్ర ప్రజలకు 4,73,000 కోట్ల రూపాయలని ప్రజలకు అందించడం జరిగింది. ఇది విజయవంతమైనటువంటి పరిపాలన, ఇది సుపరివంతమైనటువంటి పరిపాలన అని చెప్పి నేను ఈరోజు చెప్తున్నా. ఆడబిడ్డ నిధి అన్నారు. ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతి అక్కా చెల్లికి నెలకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఒక మంత్రి మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలి అని చెప్పి సాక్షాత్తు ఈ రాష్ట్ర మంత్రి చెప్తున్నాడు. ఏమయ్యా మంత్రి గారు, మరి మీరు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మరి ఏ విధంగా మీరు ఈ హామీని మరి రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క జిల్లాలకి మేము నెలకి 1,500 రూపాయలు ఇస్తూ సంవత్సరానికి 18,000 రూపాయల లెక్కన ఇస్తామని ఏ విధంగా మీరు చెప్పారు? ఇది వెన్నుపోటు కాదా? మిమ్మల్ని నమ్ముకొని ఓట్లు వేసినటువంటి అక్క జిల్లాలకి ఇది వెన్నుపోటు కాదా అని చెప్పి నేను ఈ విధంగా ప్రశ్నిస్తున్నా. మరొక మంత్రి యువగలంలో చెప్పాడు, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడిచ్చారయ్యా నిరుద్యోగ భృతి అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఈ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు మీరు ఇవ్వకుండా ప్రతి నిరుద్యోగికి కూడా మీరు వెన్నుపోటు పొడిచింది మరి నిజం కాదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఇచ్చినటువంటి మెగా డిఎస్సి కూడా, ప్రవేశపెట్టినటువంటి మెగా డిఎస్సి కూడా అవినీతిమయం చేసి ఈరోజు అర్హులైనటువంటి మరి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా వెన్నుపోటు పొడిచి అందులో కూడా ఉద్యోగాలు అమ్ముకున్నారని అంటే ఎంత హీన స్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయిందో మరి విద్యార్థులందరూ కూడా గోల పెడుతున్నారు. వారికి జిల్లాకు మొదటి స్థానంలో వచ్చినటువంటి వ్యక్తికి కూడా ఈరోజు ఉద్యోగం ఇవ్వలేదని అంటే లోకేష్ గారు ఎందుకంటే మీకు ఈ యొక్క మంత్రి పదవి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. నిజంగా లోకేష్ గారికి సిగ్గు మానం అనేది ఉంటే మీరు ఆ యొక్క పదవికి రాజీనామా చేసి యువకులకి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి మిగిలిన హామీలు మనం చూస్తే నవ్వుకోవాలి. దీపం పథకం అన్నారు, 1, 2 అరకొరగా మరి సిలిండర్లు ఇస్తున్నారు. అలాగే మరి ఉచిత బస్సు అన్నారు, ఒక 2-3 బస్సులు, ఒక 5 బస్సులేమో మరి మీరు ప్రవేశపెట్టి మరి 26 బస్సుల సర్వీసులు ఉంటే వాటినన్నింటినీ కూడా పక్కకు పెట్టి ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి అసలు బస్సు కార్యక్రమాలే ఈరోజు ఆర్టీసీ బస్సులే క్యాన్సిల్ చేసే పరిస్థితి. రైతు భరోసా ఇవ్వాల, మొదటి సంవత్సరం ఏ విధంగా ఇవ్వలేదు. తల్లికి వందనం అన్నారు, మొదటి సంవత్సరం తల్లికి వందనం 0, మరి రెండో సంవత్సరం చూస్తే అరకొరగా ఇచ్చారు. పెన్షన్ల మాట దేవుడెరుగు, కొత్త పెన్షన్ల సంగతి దేవుడెరుగు, కానీ ఉన్న పెన్షన్లు పీకేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 66 లక్షల పెన్షన్లు ఇస్తుంటే ఈరోజు 66 లక్షల పెన్షన్లో కూడా 6 లక్షల పెన్షన్లు పీకేసి మరి అన్యాయంగా ఈరోజు వికలాంగుల పెన్షన్ అంతా కూడా పీకేస్తున్నారు. తెచ్చిన అప్పులు ఏమయ్యాయో తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల అప్పులు చేస్తే మీరు ఈ 2 సంవత్సరాలకే 3 లక్షల కోట్ల అప్పులు చేసి తెచ్చిన అప్పు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ మీ వారికి దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. పోలవరంగానే మిగిలిపోతోంది, అమరావతిలో నీళ్లు దోడే కార్యక్రమం అయిపోతుంది. కానీ గ్రాఫిక్స్లో ఈరోజు రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి
ఈరోజు రాష్ట్రాన్ని దివాలా తీసే కార్యక్రమం చేస్తున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వానికి ఈరోజు ప్రజలు చేసిన ఈ వెన్నుపోటుకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్ర ప్రజలకి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చూశారు, 2 సంవత్సరాల యొక్క చంద్రబాబు ప్రభుత్వం పరిపాలన చూశారు. అప్పులమైనటువంటి ఈ ప్రభుత్వం దించివేసే కార్యక్రమాన్ని ప్రజలు నెత్తికెత్తుకోవాలా. రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని మనం బలపరుచుకొని మళ్ళీ మన నాయకుడిని మనం ఏ రోజైతే ముఖ్యమంత్రిగా చేసుకుంటామో ఆ రోజు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై జగన్, జై జగన్, జై జగన్.